అమెరికాలో ఇండియన్ గ్రోసరీ షాప్ అంటే ఒక మినీ ఇండియా అనే చెప్పొచ్చు. నాకైతే వీక్లీ వన్స్ కాకపోయినా 2 వీక్స్‌కి ఒకసారైనా గ్రోసరీ షాప్‌కి వెళ్ళంది నడవదు. అమెరికాలో ఉన్న వాళ్ళకి ఇండియన్ గ్రోసరీ స్టోర్ అంటే ఒక టెంపుల్ లాంటిది అనే చెప్పొచ్చు. కొందరు వారానికి దర్శించుకుంటే ఇంకొందరు 2 వారాలు, మరి ఇంకొందరు నెలకొక్కసారైనా దర్శించుకుంది నడవదు. ఏమంటారు? నిజమే కదా! ఇది లేకుంటే పొద్దున్నే టీ లవర్స్ టీ తాగంది పనులవ్వవు. బిర్యానీ ఫ్యాన్స్ శోక సముద్రంలో మునిగిపోవాల్సిందే. ఇక ముద్దపప్పు, ఆవకాయ లవర్స్ అయితే బోరున ఏడ్చేస్తారేమో. లోపలికి వెళ్ళగానే ఒక సెకండ్ ఆ బ్రాండ్స్ అన్ని చూస్తే ఇండియాలోనే ఉన్నట్టుంది అనిపిస్తది. ఒక అమ్మ చేతి భోజనం తప్ప ఇండియాలో ఉన్న ప్రతి వస్తువు ఇక్కడ మ్యాక్స్ దొరికేస్తది. వచ్చిన ప్రతిసారి ఏవి తీసుకున్నా తీసుకోకపోయినా కూరగాయలైతే తీసుకోవాల్సిందే. ఇంకా పప్పులు కొంచెం హెల్తీగా కాజు, మన మిడిల్ క్లాస్ అని తెలిపే టిఫిన్ బొంబాయి రవ్వ. ఇంకా లిస్ట్ లో ఉన్నా లేకున్నా బిస్కెట్స్, స్నాక్స్ ట్రాలీలో పడాల్సింది. లాస్ట్ బట్ నాట్ లిస్ట్ కోడి. యాక్చువల్ గా మేము ఎప్పుడు మీట్ షాప్ లోనే తీసుకుంటాం, కానీ ఇప్పుడు మేమున్న షాప్ కి చాలా దూరం. అంత దూరం ఏం వెళ్తాంలే అనుకొని ఇక్కడే తీసేసుకున్నాం. ఫైనల్ గా బిల్ చూసి షాక్. తీసుకోక తప్పదు కాబట్టి ఇంకా మూట ముళ్ళ సర్దుకొని బయలుదేరాం. సబ్స్క్రైబ్ చేసుకుంటే బొంబాయి రవ్వతో ఉప్మా చేసి ఇంటికి పంపిస్తాం.